మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు, ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలందరికీ తెలుసు. మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్ముతారేమో నాకు తెలియదు, కానీ మా ఆడబిడ్డలు, మా అక్కలు తెలివి కల్లోలు, మా అక్కలు గట్టిగా కట్టెబట్టుకొని నిలబడతారు. ఇక సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్నా నువ్వేం చేసినావు అంటాడు. నువ్వేం చేసినావా? మరి నేను వచ్చి 12 నెలలు అయింది, మీ మోడీ 12 నెలల నుంచి ఏం చేసినావు అంటే మా మోడీకి ఇంత పనులు చేస్తాడని. నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు. ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన, మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చిన అంటున్నాడు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. మీడియా మిత్రులారా, మోడీ గారు ఇచ్చిండు, కిషన్ రెడ్డి గారు తెచ్చారు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మాపమని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా. మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 60 టీఎంసీల నీటి కేటాయింపులు 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా, ఆపింది నువ్వే కదా. ఈరోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు, మా సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, మా సీతారామ సాగర్కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే, కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చిన, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 12 ఏళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క గట్టి 55,163 మందిని నేను తలలు లెక్క గట్టిస్తా. మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అయితే గీతే మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు, ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు ఉంది.